ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజీలలో 2-3 టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ చేయరు. మరి ఈ బ్యారేజీలలో 12, 13, 14 టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. నిన్నెక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడన్నా బ్యారేజీలు కడితే 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉండదు అని మాట్లాడి. మరి ఆయన అయితే చదువుకున్నోడే, విజ్ఞుడే, విజ్ఞానవంతుడే, కానీ ఆయన కూడా అవివేకంతో, అజ్ఞానంతో లేదా రాజకీయ దురుద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే బ్యారేజే లేదట. మన దేశంలోనే గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. దాని డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీలు ఉంటది ఫరక్కా బ్యారేజ్ లో. వీళ్ళంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 7 టీఎంసీలు, 6 టీఎంసీలు కెపాసిటీని ఎట్లా కడతారు? 2-3 కంటే ఎక్కువ ఉండదు అన్నారు. ఇవాళ చూస్తే ఒక్కటి కాదు, అస్సాంలో సంకోష్ బ్యారేజ్ 15 టీఎంసీల సామర్థ్యం. అదే విధంగా వెస్ట్ బెంగాల్ లో దుర్గాపూర్ బ్యారేజ్ 20 టీఎంసీల సామర్థ్యం. అదే విధంగా ఉత్తరాఖండ్ లో తెహ్రీ బ్యారేజ్ 11 టీఎంసీలు, ఉత్తరప్రదేశ్ లో గంగా బ్యారేజ్ 13 టీఎంసీలు. ఇట్లా ఎన్నో బ్యారేజీలున్నాయి. కానీ రాజకీయాల కోసం ఈయన మాట్లాడుతుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 టీఎంసీల కంటే ఎక్కువ బ్యారేజే లేదట ప్రపంచంలో. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఆ అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను.